సో ఫ్రెండ్స్, సారీ ఫర్ లేట్ పోస్ట్ చెప్పాను కదా. గండిపేట మైసమ్మది తర్వాత పోస్ట్ చేస్తానని 2 days లేట్ అయిందండి. ఇదిగోండి మేము వెళ్ళేసరికి చీకటి పడిపోయింది, 7 అవుతుంది ఆల్మోస్ట్. కానీ వ్యూ చాలా బాగుందండి. ఇదిగోండి అమ్మవారి స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇది. ఓకే, ఇది ఎంట్రన్స్. బోనాలు కదా, నెక్స్ట్ డే బోనాలు. నిన్న బోనాలు ఉండేవి కదా, సో డెకరేషన్ అంతా చేసేసారు, పూలతో బాగా డెకరేట్ చేశారండి గుడి మాత్రం. అండ్ చూసారు, అంతా తడి తడిగానే ఉందండి, ఎందుకంటే వాటర్ ఇట్లా కిందకి వస్తూనే ఉన్నాయి. ఇక్కడంతా అంటే వంటలు అవి చేసుకోవడానికి చిన్న గదుల్లాగా ఉన్నాయి, ఓపెన్ అయ్యి ప్రతి టెంపుల్ దగ్గర ఉంటాయి కదా, అట్లా ఉన్నాయండి. అండ్ చీకటి అయితే అయింది, చెప్పాను కదా ఆల్రెడీ. మేము వెళ్ళేసరికి చాలా చీకటి అయిపోయింది. ఇదిగోండి మీకు వాటర్ ఎలా వస్తున్నాయి, వాటర్ కూడా చూపిస్తాను. కాళ్ళు అక్కడే అలా కడిగిపోతున్నాయి కాళ్ళు, మనం ఇంకా కడగాల్సిన సపరేట్ అవసరం లేదు. సో వాటర్ అక్కడి నుంచే వచ్చేస్తున్నాయి. ఇది టన్నల్ లోపల కాబట్టి చీకటిగా ఉంది, సరిగా కనిపించట్లేదు. టన్నల్ నుంచే వెళ్ళాలి కదా లోపలికి, అమ్మవారి దగ్గరికి దర్శనం చేసుకోవడానికి. ఇప్పుడు ఈ టన్నల్ క్రాస్ అవ్వగానే మళ్ళీ మీకు అంత కనిపిస్తుంది, చూడండి. ఇదిగోండి ఇలా వాటర్ వచ్చేస్తున్నాయి అట్లా పైనుంచి. అంటే ఉస్మాన్ సాగర్ వాటర్ వస్తాయంట అట్లా కిందకి. ఇటు శివాలయం ఉందండి, ఇక్కడ లోపలికి శివాలయం ఉంది, కానీ అది క్లోజ్ అయిపోయిందంట శివాలయం కూడా. సో ఇదండి, చాలా బాగుందండి. నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ అందులో డెకరేషన్ చేశారు చూడండి, అద్దరిపోయిందండి అసలు, చాలా బాగుంది. సో మస్ట్ విజిట్ అండి గండిపేట వెళ్తే. ఇక్కడ ఒకటి చిన్న పాండ్ లాగా ఉందండి అక్కడ, ఇదిగోండి అమ్మవారికి బాగా డెకరేషన్ చేశారు. చిన్న పాండ్ అది, ఆ పాండ్లో కాయిన్స్ వేసి ఉన్నారంటే ఎవరైనా మొక్కుకుంటారేమో అనిపించింది. సో అలా వేస్తారు కదా, మనకి ఇక్కడ పెద్దమ్మ దగ్గర కూడా కాయిన్ పెడతారు చూడండి, అదేంటి మన ధ్వజస్తంభం దగ్గర, అట్లా ఇలా పాండ్ ఉంది. ఇది కూడా ఇదిగోండి, వాటర్ అంతా ఇట్లా న్యాచురల్గా వస్తున్నాయండి, చాలా బాగుంది అసలు. ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయారు అక్కడ, మేమే లాస్ట్ యాక్చువల్గా. మేము ఇంకా వేరే వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు అంతే. సో బయట మాత్రం అంత డెకరేషన్ మాత్రం చాలా బాగా చేశారు టెంపుల్ని. అక్కడ వాళ్ళు అన్నారు కూడా, రేపైతే ఫుల్ ఉంటారు మేడం అందరూ ఇంకా అని చెప్పారు అక్కడ వర్క్ చేసేవారు. కొంతమంది అక్కడ ఆడుకుంటున్నారు, క్రికెట్ ఆడుతున్నారు, అంటే ఓపెన్ కదా అంతా, అండ్ కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు.